వెల్కమ్ టు 5D మీడియా. తెలంగాణలో కేటీఆర్ గారు ఈరోజు బీఆర్ఎస్ నాయకులను తీసుకుని స్పీకర్ను కలవడం జరిగింది. స్పీకర్ను కలిసి ఆయన విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయండి, ఇది అనైతికం కాబట్టి ఈ నిర్ణయం మీరు తొందరగా తీసుకోండి అని చెప్పి ఆయన కలిసి విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. అది వచ్చి మీడియా ముందు కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఆయన ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పాడంటే, ఈ జాతీయ పార్టీలు రెండు ఇలా అనైతికంగా వ్యవహరిస్తున్నాయి, కాంగ్రెస్ అంటే బీజేపీ వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ వాళ్ళని విమర్శిస్తుంది, మరి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కూడా అదే కదా అని చెప్పి ఆయన మీడియా ముఖంగా ప్రశ్నించడం అనేది జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, కేసీఆర్ చేస్తే సంసారం, రేవంత్ రెడ్డి గారు చేస్తే వ్యభిచారం. అంటే ఇప్పుడు కేటీఆర్ చెప్తుంది అదే, మేము చేస్తే అది ఏదైనా సంసారమే, ఇంకా అలా కాకుండా వేరే వాళ్ళు ఎవరు చేసినా కూడా అది వ్యభిచారమే లెక్క అనమాట, సేమ్ పని. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఇదే పని చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు ఏదో వెనకట ఇది కూడా ఉంది, నీవు నేర్పిన విద్య నిరజాక్ష అని చెప్పి కేసీఆర్ నేర్పిన విద్య ఇది, తెలంగాణ రాజకీయాలకి కేసీఆర్ గారు నేర్పిన విద్యే. కాబట్టి దీంట్లో మరి ఆ కేటీఆర్ గారు ఎందుకు వచ్చి ఇంత ఇదైపోతున్నాడు అర్థం కాదు. అంటే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే ఆయనకు ఇప్పుడు అర్థమైంది, అంటే మన పార్టీ మన కష్టపడి మన పార్టీ మీద గెలిపించుకుంటే ఆ ఎమ్మెల్యేలను అక్రమంగా వేరే వాళ్ళు తీసుకుంటే ఎలాంటి బాధ కలుగుద్ది అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమైంది. బీఆర్ఎస్ వాళ్ళకి అర్థమై ఇప్పుడు ఏంటంటే ఈ ప్రెస్ మీట్లు ఇప్పుడు ఎట్లాగో అధికారం కోల్పోయారు కదా, ఇక ఇప్పుడు చేయగలిగింది ఏముందో ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే కనీసం ఇవి వచ్చి స్పీకర్ని కలిసి ఇలాంటి లైవ్లో ఉండడం అనమాట. ప్రజల్లో ఇప్పుడు మీడియా వాళ్ళు చూపిస్తారు, దీన్ని చూపిస్తే ఓహో వీళ్ళు యాక్టివ్గానే ఉన్నారు. మన కేంద్ర పార్టీ తెలంగాణలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ ఇవన్నీ చూసి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర నాయకత్వం కొంత బాగానే యాక్టివ్గానే పనిచేస్తున్నారు అని చెప్పి వాళ్ళలో ధైర్యం నింపడం కోసం ఈ ప్రయత్నాలు అన్నమాట. గతంలో స్పీకర్ ఏమి అనర్హత వేటు వేయలేదు కదా, నువ్వు గతంలో కూడా మీరు ఎమ్మెల్యేని తీసుకున్నారు, అప్పుడు ఎవరన్నా అనర్హత ఎవరన్నా ప్రకటించారా? లేదు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది, కాలయాపన జరిగిపోతూ ఉంటుంది, స్పీకర్ నిర్ణయం తీసుకోరు, అయిపోద్ది, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, జరిగేది ఇదే. కాబట్టి కేటీఆర్ గారు ఏంటంటే ఊరికే ఏదో ఇక ఆయన వచ్చి ఏదో ఒకటి చేయాలి కాబట్టి, ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కదా బీఆర్ఎస్ పార్టీకి, కాబట్టి వచ్చి ముందుకు వచ్చి ఈయన ఇట్లాంటి పన్నాగాలు ఇలాంటి ప్రెస్ మీట్లు చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం పట్టించుకోవట్లే, ఆయన చేయాల్సిన పని ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులకి వీళ్ళు ప్రకటించారు ఈ ప్రభుత్వం 6 నెలల కన్నా ఎక్కువ ఉండదు అని. అప్పుడే రేవంత్ రెడ్డి గారి మనసులో ఈ ఎమ్మెల్యేలను తీసుకోవాలి అనే ఆలోచన కలిగి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రభుత్వం పడేస్తున్నానంటే అప్పుడు ఆయన ప్రభుత్వంలో ఆయన ఖాళీ కూర్చోడు కదా, అధికారం కోల్పోయినాడు నువ్వే నేను ప్రభుత్వం పడేస్తానని వార్నింగ్ ఇస్తుంటే అధికారంలో ఉన్నవాడు ఖచ్చితంగా దానికి రెమెడీ ఆలోచించుకుంటాడు కదా, దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాడు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు ఇచ్చిన సవాళ్ళు, ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, లేదా మీరు ఇచ్చిన అల్టిమేటాలు ఇవన్నీ ఆయన కూడా మన నిర్ణయం తీసుకోవాలి కదా, కొంత వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి కదా. ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నాడు. ఎమ్మెల్యేలను తీసుకోవడం అనేది అనైతికమే, దానికి ఎవరో కాదనరు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు పార్టీ మారేటప్పుడు వాళ్ళు గెలిచినటువంటి పార్టీకి రాజీనామా చేసి పార్టీ మారితే బాగుంటుంది. కానీ గత 10-15 ఏళ్ల నుంచి రాజకీయాలు మారిపోయినాయి పూర్తిగా, అన్ని పార్టీలు ఇదే పని చేస్తున్నాయి. ఎంతో నీతి కౌరులు చెప్పి అసలు మా అంతటోళ్ళు లేడు, మేము మడం తెప్పం అన్న వాళ్ళే, అసలు మాట తప్పం అన్న వాళ్ళే, మేము నీతికి బ్రాండ్ అంబాసిడర్లు, మేము విశ్వసనీయతకి బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పిన వాళ్ళే పరాయి పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్న సందర్భాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. అలాంటిది ఇప్పుడు ఇంకా మళ్ళీ మీరు ఎమ్మెల్యేలని అనర్హత వేటు వేయండి అని చెప్పి స్పీకర్ని కలిసినంత మాత్రాన వచ్చే ప్రయోజనం ఏదైనా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరండి. వాళ్ళు ఏం మాట్లాడినా, నిజంగా ప్రజల తరపున మాట్లాడినా, ప్రజలకు ఏదైనా మంచి చేసే ఉద్దేశంతో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినా కూడా వీళ్ళు ఓన్లీ సొంత కుటుంబం కోసం, సొంత కార్యక్రమాలు, సొంతంగా లబ్ధి పొందడానికి వస్తున్నారనే భావన అయితే ప్రజల్లో స్ట్రాంగ్గా పాతుకుపోయింది. కాబట్టి దీనికి కాలమే సమాధానం చెప్పాలి. మీరు ఇప్పుడు ఏది అయిపోద్ది అనుకుంటే అవ్వదు. కాలం గడుస్తున్న కొద్దీ ప్రజల్లో మార్పు, ప్రజల ఆలోచన విధానంలో మార్పు వస్తే అప్పుడు ఏమన్నా మిమ్మల్ని మీరు మాట్లాడే మాటలకి విలువ ఉంటుంది, మీరు మాట్లాడే వాటికి ప్రజలు కూడా విలువ ఇస్తారు, చూస్తారు, దాంతోపాటుగా రెస్పాండ్ అవుతారు. మీరు ఏదన్నా పిలిపిస్తే దానికి రెస్పాండ్ అవుతారు. కాబట్టి మీరు అప్పటి వరకు కొంతకాలం వేచి ఉంటే మంచిదండి. కేటీఆర్ గారు 6 నెలల్లో, సంవత్సరం లోపు మీరు ఏదో చేసేద్దామనే ప్రయత్నం అయితే అనవసరం. ప్రస్తుతానికైతే మీరు మీ పార్టీ మీద దృష్టి పెట్టుకుని మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పక్క పార్టీలకు వెళ్ళిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళని బుజ్జగించో, అంటే గతంలో మీరు అపాయింట్మెంట్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, నాయకులు వచ్చి గేట్లు కాడ వెయిట్ చేసిన రోజులు, ప్రగతి భవన్ కాడికి వచ్చి ప్రగతి భవన్ గేట్ దగ్గర అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసిన రోజులు, మీరు వాళ్ళని అంత యారగెంట్గా మాట్లాడిన రోజులు,
ఇవన్నీ వాళ్ళకి గుర్తుంటాయి కదా. కాబట్టి ఏంటంటే అవన్నీ మీరు బాబు అప్పట్లో ఏదో చేసాం, మా అధికార మదం తలకెక్కింది, మా అహంకారంతో కొంత వ్యవహరించి ఉండొచ్చు, ఇది ప్రజాస్వామ్య దేశం, మీ అందరూ ఉంటేనే మేము ఉంటాము, మీరు లేకుండా మేము ఉండము అని చెప్పి వాళ్ళకి కొంత నీతులు జ్ఞానబోధ చేసి వాళ్ళ పక్క పార్టీలకు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.